ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. కౌశిక్ రెడ్డి అరికపొడి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చూసుకుందాం రా అని కౌశిక్ ఎందుకు సవాల్ చేశారంటూ ప్రశ్నించారు. తమ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలే రెచ్చగొట్టారని చెప్పారు. అరికపొడి ఇంటికొచ్చి జెండా ఎగురవేస్తామని చెప్పారని, కాంగ్రెస్ నేతలే వారి ఇంటికి వెళ్తే తమను కొట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని, ఎవరైనా తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు సీఎం. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాడు. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో. నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. అదే విధంగా కౌశిక్ రెడ్డి అరికపొడి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చూసుకుందాం రా అని కౌశిక్ ఎందుకు సవాల్ చేశారంటూ ప్రశ్నించారు. తమ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలే రెచ్చగొట్టారని చెప్పారు. అరికపొడి ఇంటికొచ్చి జెండా ఎగురవేస్తామని చెప్పారని, కాంగ్రెస్ నేతలే వారి ఇంటికి వెళ్తే తమను కొట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపారు. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని, ఎవరైనా తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు సీఎం. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాడు. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. ఇక కౌశిక్ రెడ్డి అరికపొడి వివాదంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మధు, ఈ రోజు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పటివరకు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది కాబట్టి ఈ రోజు గాంధీ భవన్ కు రావడం జరిగింది. ఈ రోజు పిసిసి చీఫ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అంటే బాధ్యతలను అప్పగించారు. మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఇంకా అన్ని కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంత చెప్తూ వస్తున్న సందర్భంలో ఇటీవల ఈ 2 రోజుల క్రితం జరిగిన అంశానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. ప్రధానంగా పిఎస్సి చైర్మన్ గా అరికపూడి గాంధీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన ఇష్యూకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా నేరుగా కామెంట్స్ చేస్తూ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చింతపండు అవుతుంది అంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ కూడా రిచ్పోయి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకైతే గట్టి కామెంట్స్ అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నేతలను దృష్టిలో పెట్టుకొని కూడా చేసిన కామెంట్స్ అని కూడా చూడొచ్చు. ముఖ్యంగా చింతపండు అవుతుందంటూ కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా చెప్పారు. అయితే ఫస్ట్ మొట్టమొదటిగా అరికపూడి గాంధీకి సవాల్ చేస్తూ నేతల్ని మీ ఇంటికి వస్తాము జెండా ఎగరేస్తామంటూ చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా మా ఇంటికి రావాలంటూ సవాల్ చేయడం కానీ, తొడలు కొడుతూ ఇట్లా సవాల్ చేయడం, వీటన్నిటిని కూడా ఇవన్నీ రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడారు. ఒకవేళ కనుక అట్లా కనుక రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర కనుక వచ్చినట్లయితే కనుక అసలు ఇష్యూ సీరియస్ గా ఉంటుందంటూ కూడా చేశారు. అయితే ఈ అంశాన్ని చూసినట్లయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు
అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటూ వచ్చారు. బీఆర్ఎస్ సంబంధించి చూసినట్లయితే కనుక అంటే మంత్రి శ్రీధర్ బాబు కూడా అది వారి ఇంటి వ్యవహారం పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఇష్యూకి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల దగ్గరకు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వద్దకు వచ్చినా రెచ్చగొట్టినట్లు మాట్లాడిన మాత్రం చింతపండు అవుతుందంటూ కూడా చేసిన కామెంట్స్ అయితే హఠాత్తుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం హఠాత్తుగా మారాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకొని హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నారు. కౌశిక్ రెడ్డికి అండగా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ కూడా కౌశిక్ రెడ్డికి అండగా నిలిచారు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.